పరులను అడిగిన జనులకు కురుచ సుమి ఇది అటంచు గురుతుగ నీవున్ కురుచడవై వేడితి మును ధరపాదత్రయము బలిని తద్దయు కృష్ణ. పరులను యాచించుట అనునది చిన్నతనంగా జనులు భావిస్తారు. అయినా కూడా ఇతరులకు మేలును చేకూర్చు కొరకు స్వయంగా ఆ భగవంతుడే చిన్నవాడై బలిచక్రవర్తిని 3 అడుగుల స్థలమును యాచించెను. కాబట్టి పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు అభిమానమును విడచి ధర్మయుక్తమైన ఏ కార్యమైనను చేయడంలో చిన్నతనం లేదు. విశ్వజిత్ యజ్ఞమనర్చిన బలిచక్రవర్తి దుర్జయ పరాక్రముడై ఇంద్రాది దేవతలను పరాజయమనర్చి స్వర్గాధిపత్యమును చేపట్టి త్రిలోకములను పరిపాలించుచుండెను. ఇంద్రాది దేవతల స్థితికి చింతించిన వారి తల్లి అదితి తన భర్త కశ్యపుని ఉపదేశానుసారం పయోవ్రతమాచరించి శ్రీ మహావిష్ణువునే పుత్రునిగా పొందెను. తన సోదరుల హీనస్థితిని బాగుపరిచి స్వర్గాధిపత్యమును సర్వ ఐశ్వర్యములను వారికి అనుగ్రహించవలనని వామనమూర్తి బలిచక్రవర్తి యజ్ఞమాచరించు యజ్ఞశాలకు అరుదెంచెను. బ్రహ్మ వర్చస్సు కలిగిన వటువును దర్శించిన బలి ఏమి కావాలని దేనినైనా సమర్పించుకొనదను అని పలికెను. దానికి వామనుడు ఎవరికైనా అవసరమున్నంత మాత్రమే కోరినచో పాపము ఉండదు. నాకు 3 అడుగుల నేల మాత్రమే చాలును. అది కూడా అవసరం ఉన్నందువలన అడుగుతున్నాను అని వివరించెను. గురోర్మదీయస్య గురుః తస్యాస్తగ్ని పరిగ్రహః నస ధారయతే భూమ్యాం పారక్యయాం చ పావకం అను ఈ వామనమూర్తి పలుకులు వామన పురాణమునందు చెప్పబడినవి. అనగా నాకు గురువు భరద్వాజ మహర్షి, ఆయన గురువు బృహస్పతాచార్యులు. నీవు దేవతల సొత్తునంతా అపహరించినందువలన బృహస్పతులకు దారాగ్నిని పెట్టుటకు అరచేతియంత స్వంత నేల కూడా లేదు. వారు వేరే వారికి సంబంధించిన స్థలములో అగ్నిని పెట్టి పూజించువారు కాదు. కాబట్టి ఆ స్థలమును సంపాదించుటకు వారు శిష్యునికి చెప్పగా వారు నాకు చెప్పిరి. కనుక నాకు 3 అడుగుల నేల అగ్నిపూజ కొరకు మా గురువుగారి కోసం అవసరం. అందువలన అవసరమున్నంత మాత్రమే యాచించుట తప్పు కాదని వామనమూర్తి వచించెను. ఆశకు అంతులేదు. 3 లోకములలో ఉన్నదంతా ఇచ్చినను తృప్తి కాదు. కాబట్టి మనుషులు తమ మితిని తెలుసుకొని కార్యములు చేయాలి. అవసరం నిజంగా ఉన్నప్పుడు అభిమానమును వదిలి యాచించుట కూడా తప్పు కాదు. అలాగని అభిమానమును వదిలి ఆశతో అధర్మమునకు దిగరాదు. అందులకే యాచించినప్పుడు వామనమూర్తి యొక్క ఈ వాక్యమును గట్టిగా స్పష్టంగా గుర్తుంచుకొనవలెను. అవసరం ఉన్నంతనే ఇతరుల దగ్గర యాచిస్తే మాత్రమే పాపం అంటదు. ఇక్కడ కవి స్వామిని కురుచడవై వేడితివి అని వర్ణించుటలో 2 అర్థములున్నవి. వామనుడు పొట్టిగా ఉన్న చిన్న ఆకారం గల కురుచడు అనున్నది ఒకటి. రెండవది ఇంకొకరిని వేడునప్పుడు చిన్నబుచ్చుకొని చిన్నవారవుతారు. ఆ అర్థముతో కవి ఈ విధంగా వర్ణించెను. ఈ విధమైన వర్ణన చమత్కారంగా కవి వర్ణించెను. జై శ్రీకృష్ణ.